హాయ్, ఇవాళ ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ ఇవాల్టి జనరేషన్లో అందరూ చేస్తున్న ఒక కామన్ బట్ వెరీ సీరియస్ మిస్టేక్. దట్ ఈస్ నథింగ్ బట్ యూట్యూబ్లో, గూగుల్లో మీ హెల్త్కి సంబంధించిన టిప్స్ చూసి అవి ఫాలో అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ ఉంటే యూట్యూబ్లో దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఏమన్నా ఉంటే అవి చూసి ఫాలో అవుతూ ఉంటారు. దానివల్ల చాలాసార్లు ప్రాబ్లమ్స్ ఇంకా సివియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే అవి జనరలైజ్ చేసి డిజైన్ చేసే ఎక్సర్సైజెస్, కండిషన్ స్పెసిఫిక్గా ఉండే ఎక్సర్సైజెస్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఉంది అంటే అసలు దాని రూట్ కాజ్ ఏంటో తెలుసుకుని దాని తర్వాత ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, అది డిస్క్ బల్జింగ్ వల్ల వచ్చిందా, లేకపోతే మజిల్ టైట్నెస్ వల్ల వచ్చిందా, లేదా స్పాండిలైటిస్ వల్ల వచ్చిందా, ఆర్ఎల్స్ ఎనీ ఇన్ఫెక్షియస్ కండిషన్, ఆర్ఎల్స్ డ్యూ టు ఎనీ ఇంజూరియా, అవి తెలుసుకున్న తర్వాత మీరు ఏ ఎక్సర్సైజెస్ చేస్తే మీ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గుతుందో మీ దగ్గరలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ని ఒకసారి మీరు వెళ్ళి కన్సల్ట్ అయితే వాళ్ళు క్లియర్గా ప్రిస్క్రైబ్ చేస్తారు. అలాంటప్పుడు మాత్రమే ఎక్సర్సైజెస్ అనేవి మీరు చేస్తూ ఉండాలి. అంతేగాని ర్యాండమ్గా సర్చ్ చేసి ఆ ఎక్సర్సైజెస్ మీరు ఫాలో అయ్యారు అంటే మీరే చాలా బాధపడాల్సి వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.